దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అలనాడు ఇర్మీయాను ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎందుకు అంటే జనములకు ఒక ప్రవక్తగా ఉండాలని, ఒక అధికారిగా ఉండాలని ఇర్మీయాని దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు. ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము తల్లి గర్భములో నుండి బయటికి రాకమునిపే దేవుడు మనల్ని ప్రతిష్ఠించి ఉన్నాడు. దేని కొరకు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము ఈ లోకములో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించుటకు ఆయన మనల్ని ప్రతిష్ఠించి ఉన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆయన ఆరాధించడానికి దేవుడు మనల్ని ప్రతిష్ఠించి ఉన్నారు. ఆయన మనలో నివసించుటకు మనల్ని ఆయన ప్రతిష్ఠించి ఉన్నారు. కనుక ఈ మాటలు వింటున్న మనము దేవుడు ఎందుకొరకు మనల్ని ప్రతిష్ఠించి ఉన్నాడో ఆయన చిత్తాన్ని గమనించి ఆ రీతిగా మన బ్రతుకు దినములన్నిటా మనం నడిపించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్.